హాయ్ ఫ్రెండ్స్, కొద్ది క్షణాల్లో ఓట్ల లెక్కింపు అయితే ప్రారంభం కాబోతుంది. తెలంగాణలో మొత్తం 17 నియోజకవర్గాల్లో 525 మంది అయితే పోటీ చేస్తున్నారు. ఉదయం 8 గంటలకైతే కౌంటింగ్ అయితే ప్రారంభం కాబోతుంది. ఈ ఓట్ల లెక్కింపుకి అయితే సుమారు 10,000 మందిని అయితే సిబ్బందిని అయితే తీసుకోవడం అయితే జరిగింది. సో తెలంగాణలో, ఏపీలో, అదేవిధంగా దేశవ్యాప్తంగా ఏ పార్టీ గెలుస్తుందో కింద కామెంట్లో రాయండి. మీ ఊర్లో ఏ పార్టీ గెలిచిందో కూడా కింద కామెంట్లో తెలపండి. ఫ్రెండ్స్, ముందుగా ఎగ్జిట్ పోల్స్ రిజల్ట్ అయితే చూద్దాం. ఈ ఎగ్జిట్ పోల్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఎలక్షన్స్ జరిగేటప్పుడు కానీ ఎలక్షన్స్ పూర్తయ్యాక కానీ మీరు ఎవరికి ఓటేశారని కొన్ని సర్వే సంస్థలు అనేది సర్వే నిర్వహించడం జరుగుతుంది. సో ఆ విధంగా సేకరించిన ప్రజల అభిప్రాయం ప్రకారం ఈ ఎగ్జిట్ పోల్ అనేది వాళ్ళు రిలీజ్ చేస్తారు. ఎగ్జిట్ పోల్ ప్రకారం ఏపీలో లోక్సభ ఎలక్షన్స్లో బీజేపీ, జేఎస్పీ, టీడీపీ పార్టీదే హవా అని కనిపిస్తుంది. మినిమం 17 సీట్ల నుండి 25 మధ్య అయితే ఈ కూటమికి అయితే రాబోతున్నాయి. ఇక్కడ తెలంగాణ లోక్సభ ఎలక్షన్స్ ఎగ్జిట్ పోల్స్ చూసుకుంటే కనుక ఇక్కడ కూడా బీజేపీదే హవా కనిపిస్తుంది. మినిమం 7 నుండి 12 సీట్లు అయితే బీజేపీకి రానున్నట్లు ఎగ్జిట్ పోల్స్ అయితే వెల్లడించాయి. అన్ని సర్వేలలో టీఆర్ఎస్కి ఓన్లీ 1 సీటు మాత్రమే పొందుతుంది అని ఇచ్చారు. చూద్దాం రిజల్ట్ ఏమవుతుందో. ఇప్పుడు అధికార పార్టీలో ఉన్న కాంగ్రెస్ కూడా ఓన్లీ 5 నుండి 8 సీట్లు మాత్రమే అంచనా ఉందని తెలుపుతున్నాయి. ఏపీ ఎలక్షన్ చూసుకున్నట్లయితే అక్కడ గట్టి పోటీ ఉందని కనబడుతుంది. కానీ ఎగ్జిట్ పోల్లో మాత్రం టీడీపీదే హవా అయితే కనిపిస్తుంది. 110 నుండి 135 టీడీపీ, 40-60 వైసీపీ సీట్స్ పొందొచ్చని మనకు ఎగ్జిట్ పోల్స్ అయితే చూపిస్తున్నాయి. పైన టేబుల్లో ఏపీ అసెంబ్లీ 2019 యొక్క ఎగ్జిట్ పోల్స్ అన్నట్టు దాదాపు అవి నిజమయ్యాయి అని చెప్పొచ్చు. అన్ని ఎగ్జిట్ పోల్స్ వైసీపీ గెలుస్తుందని ఇచ్చాయి. 130 సీట్స్ అన్నీ వస్తాయని చెప్పింది. కానీ 151 అనుకునే దానికంటే ఎక్కువనే సీట్స్ వచ్చాయి. సో మీ ఊరిలో ఏ పార్టీ గెలుస్తుందని అంచనా ఇస్తున్నారు, ఏ పార్టీ గెలిచిందో కూడా కింద కామెంట్లో తెలపండి.